ఎవరీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ న్యూ వ్లాగ్. ఇక్కడైతే మా హోమ్ టూర్ అయితే చేస్తున్నా అండ్ వీడియోని ఎండింగ్ వరకు చూడండి. వీడియో నచ్చుతుందని అనుకుంటున్నా. అండ్ మాకున్నంతలో హోమ్ టూర్ అయితే చేస్తున్నా. అండ్ ఇదైతే చాలా ఇష్టమైన ఇల్లు నాకైతే. అండ్ ఇక్కడైతే మేము 2.5 years ఉన్నాం ఇంట్లో. సో మాకున్న మెమోరీస్ అయితే చెప్తున్నా ఇంటి గురించి. వీడియో నచ్చుతుందని అనుకుంటున్నా. వీడియోని ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. అండ్ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ ఇక్కడైతే అయితే హోమ్ టూర్ అయితే చేస్తున్నా. హోమ్ టూర్ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఇల్లు అంటే నాకు చాలా ఇష్టం అన్నట్టు. సో మళ్ళీ ఇంటి నుంచి వెళ్తున్నా కదా, మెమొరీ లాగా ఉంటుంది. ఎప్పుడైనా చూసుకుంటే మళ్ళీ వీడియోలో వెళ్ళిపోతుంది వీడియో అని చెప్పేసి పెద్ద ఇల్లుకి హోమ్ టూర్ చేయాలని పెద్ద ఇల్లుకి హోమ్ టూర్ చేయాలని ఏం లేదు కదా. చిన్న ఇల్లైనా మనకి ఇష్టమైన ఇంటికి హోమ్ టూర్ చేసుకుంటే బాగుంటుంది. ఎప్పటికీ ఒక మెమొరీ లాగా ఉండిపోతుంది అని చెప్పేసి ఈ వీడియో అయితే చేస్తున్నా అన్నట్టు. సో ఇదైతే మా ఇల్లు. మేము ఇంట్లో 2.5 years ఉన్నాం అన్నట్టు. చాలా మెమొరీస్ ఉన్నాయి ఇంటితో. వీడియో తీసేటంగా ఇంటితో నాకు చాలా మెమొరీస్ ఉన్నాయి. సో ఇది వచ్చిన తర్వాత కొనుక్కున్న మిస్టేక్. అండ్ మాది మా ఆయన వాళ్ళ క్లినిక్ కూడా చూపిస్తారండి. వచ్చేసి ఇక్కడ క్లినిక్, ఇది మా క్లినిక్ అన్నట్టు. మేము ఇందులోనే అంటే ఇల్లు ప్లస్ క్లినిక్ ఉండేలాగా ఇల్లు చూసేసుకున్నాం. సో క్లినిక్ అండ్ మా ఆయన ఇప్పుడు ఇంట్లో ఉండేటట్టు బాగుంటుంది. మిస్ అవుతున్న ఇల్లు నాకు చాలా బాగా అనిపిస్తుంది. అండ్ ఇది వచ్చేసి వెంట కూడా ఒక వాష్రూమ్ ఉంటుంది. అండ్ ఇది వచ్చేసి నా కిచెన్. మ్యాక్సిమం ఇక్కడనే బాగుంటుంది అని ఓపెన్ చేస్తారని ఎదిగిందండి. ఫ్రిడ్జ్ వచ్చేసి మా మ్యారేజ్ పెట్టింది. పెద్ద తీసుకోవడం అని చెప్పేసి దాన్ని కంటిన్యూ చేస్తున్నాం. చూద్దాం ఫ్యూచర్ పెద్ద ఫ్రిడ్జ్ తీసుకోవాలి. అండ్ ఇందులో వచ్చేసి మ్యాక్సిమం కొంచెం మాది డబల్ బెడ్రూమ్ హౌస్ ఇది. అండ్ ఇక్కడ వచ్చేసి ఇది మా బెడ్రూమ్. ఇది వచ్చేసి నాకు ఇష్టమైన డ్రెస్సింగ్ టేబుల్. నేను మ్యారేజ్ అయిన తర్వాత నేనే కొనుక్కున్నా. అండ్ పాప కోసం అని చెప్పి ఆర్డర్ పెట్టిన. ఇందులో పాప వీక్కి సంబంధించిన డ్రెస్సెస్ అవి అని చెప్పి తీసుకున్నాను అన్నట్టు. అండ్ ఇంతే. అండ్ ఇది మా బీరువా. ఇవైతే వెళ్తున్నామని చెప్పేసి సామాన్లు చదివి పెట్టినాం. ఇంకా మిగతా చదివే సామాన్ చాలా ఉంది. ఇక్కడైతే బట్టలు పెట్టుకుంటాం. అండ్ ఇంతే. ఇది వచ్చేసి మా హోమ్ టూర్. ఇల్లు అంటే నాకు చాలా మెమోరీస్ ఉన్నాయి ఇంటితో. నేను లైఫ్లో హ్యాపీగా ఉన్నాను. నేను రీల్స్ చేశాను. ఇది రోడ్డు దగ్గర ఉండే హౌస్ కాబట్టి కొంచెం నాయిస్ అయితే వస్తుంది. సో దానివల్ల సరిగ్గా వాయిస్ క్లారిటీగా వినపడట్లేదు. అండ్ ఇక్కడ నేను ఏం చెప్తున్నా అంటే ఈ వీడియో తీయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఒక మెమొరీ లాగా ఎప్పటికి గుర్తుండిపోతుంది. మీ ఇక్కడి నుంచి వెళ్ళిపోయినా కానీ ఈ ఇల్లు మాకు చాలా స్పెషల్ కాబట్టి మా పాప కూడా ఇందులో 2.5 years ఆడుకుంది, పెరిగింది కదా, తనకి మెమొరీ లాగా ఉంటుందండి. అయితే నేను నవ్వుతూ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా కానీ నేను లోపలైతే చాలా బాధపడుతున్నా ఇల్లును వదిలేసి వెళ్తున్నందుకు. ఎందుకంటే మా ఆయన వీడియో తీస్తున్నాడు కాబట్టి కొంచెం నాకు చెప్పడం కష్టం అనిపిస్తుంది. ఆయన ముందు మాట్లాడలేక. ఇక్కడ నేను ఏం చెప్తున్నా అంటే పిల్లలు ఉన్న వాళ్ళు ఏం చేయాలంటే ఇట్లా కొంచెం పెద్ద పెద్ద బాక్సులలో అన్నీ స్టోర్ చేసేసుకున్నాం అనుకో, ఊరికే అవి అక్కడిక్కడ పడేయకుండా అన్నీ ఒక దగ్గర ఉంటాయి. నేను మా పాప వల్ల అవన్నీ డ్రెస్సింగ్ టేబుల్ మీద అరేంజ్ చేయలేకపోయినా, అందుకే ఒక బాక్స్ లాగా తీసుకొని అన్నీ అందులోనే స్టోర్ చేసుకున్నా. అక్కడ టెడ్డీ బేర్ ఉంది కదా, అది మా హస్బెండ్ అయితే మా పాప కడుపులో ఉన్నప్పుడు నాకు అది గిఫ్ట్ ఇచ్చింది. అది ఎప్పుడు మెమొరీగా ఉండాలని అది బెడ్ పైన పెట్టుకుంటాను నేను. అండ్ ఇక్కడ ఏం చెప్తున్నా అంటే ఈ ఇల్లుతో నాకు చాలా మెమొరీస్ ఉన్నాయి. ఇల్లును వదిలిపెట్టి వెళ్ళాలంటే చాలా బాధ అనిపిస్తుంది. ఇక్కడ 2.5 years ఉన్నాయి ఇంట్లో. ఇక్కడ వీడియో అయితే మా హస్బెండ్ తీస్తున్నాడు. ఆయనకు అసలు వీడియో తీయడం ఇష్టం ఉండదు, ఏదో అట్లా తీస్తున్నాడు. అందుకే మధ్యలో నాకు ఫస్ట్ టైం వీడియో తీస్తున్నా కాబట్టి, నేను ఇట్లా ఫస్ట్ టైం వీడియో ముందు మాట్లాడుతున్నా కాబట్టి కొంచెం షై ఫీల్ అవుతున్నా. మా మినీ హోమ్ టూర్ అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నా. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ థ్యాంక్ యూ.